మండల్ సింగిల్ విండో చైర్మన్ నేను అయితే ఈరోజు రైతు రుణమాఫీ పూర్తిగా జరిగిందని అంటున్నారు కాబట్టి రైతు రుణమాఫీ శ్రీరంగపూర్ మండలంలో ఇంకా 339 మందికి రావాల్సింది. దాదాపుగా 2 కోట్ల నుంచి 2,50,00,000 రూపాయలు వస్తేనే మనం పూర్తిగా శ్రీరంగపూర్ మండల సొసైటీలో రుణమాఫీ జరిగినట్టు. 339 మంది ఇంకా ఒక్క సొసైటీనే రుణమాఫీ ఉంది, జరగలేదు. రాష్ట్ర వ్యాప్తంగా సీఎం గారు ఏమంటున్నారు, రుణమాఫీ అయిపోయింది అంటున్నారు. అదేవిధంగా మీ జిల్లా వ్యాప్తంగా మనం నియోజకవర్గ వ్యాప్తంగా తీసుకుంటే కూడా రుణమాఫీ కాని సంఖ్య 16 నుంచి 18,000 మంది ఉన్నారు. కాబట్టి 16,000-18,000 మందికి రుణమాఫీ జరగకముందైనా రుణమాఫీ జరిగిందని సీఎం గారు చెప్పడం అది కరెక్ట్ కాదు. అదేవిధంగా ఈ రోజు వరకు రైతు బోనస్కు 11,000 మంది స్టిల్గా నిన్న వరకు తీసుకున్న మన రిపోర్ట్ కూడా 11,000 మందికి బోనస్ పడడం లేదు. 11,000 మంది కంటే దాదాపు 20 నుంచి 22 కోట్ల రూపాయలు 20 రోజుల నుంచి 20 నుంచి 25 రోజుల వరకు రైతు బోనస్ పడడమే లేదు. మీరు ఈ విధంగా బోనస్ కూడా మళ్ళీ కొంతమంది బయట ఏం చెప్తున్నారు, కాంగ్రెస్లో బోనస్ వేస్తున్నాం అంటున్నారు. బోనస్ వేస్తే రైతులు ఎందుకు బాధపడతారు? అన్ని అబద్ధాలు చెప్పుకుంటా, బోగస్ మాటలు చెప్పుకుంటా కాంగ్రెస్ పార్టీ సంవత్సరం పూర్తి అయిపోతుంది. కాబట్టి మీరు చెప్పిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేదు. విద్యార్థులకు మన ఆ రోజు చదువుకున్న విద్యార్థులకు 5 లక్షల క్రెడిట్ కార్డు ఇస్తున్నారు. ప్రతి వికలాంగులకు 6,000 రూపాయలు మన పింఛన్ ఇస్తున్నారు. ప్రతి మహిళకు 2,500 ఇస్తున్నారు. ఏది ఒక్కటి చెప్పినా కానీ మీరు ఈ రోజు వరకు అన్ని తప్పుడు మాటలు చెప్పి అబద్ధాల హామీలతో ఒక సంవత్సరం పూర్తి చేసుకున్నారు. కాబట్టి ఇంకనైనా మానుకొని బుద్ధి తెచ్చుకొని, ఎందుకంటే అధికారంలో రాకపోతే అన్ని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రజలు మీకు పట్టం కట్టినాక అబద్ధాలు మానుకొని రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం చేయండి. రుణమాఫీ కానీ రైతులకు రుణమాఫీ చేయండి. ప్రతి విద్యార్థులకు మీరు ఇచ్చిన మాట ప్రకారం 5 లక్షల రూపాయలు క్రెడిట్ కార్డు ఇస్తున్నారు, ఇవ్వండి. ప్రతి వికలాంగులకు పింఛన్ 6,000 రూపాయలు చేస్తున్నారు, చేయండి. ప్రతి మహిళకు 2,500 ఇస్తున్నారు, ఇవ్వండి. రైతు రుణమాఫీ పూర్తిగా కానుక చేయండి. అలాగే కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారు ఇస్తున్నారు, ఇవ్వండి. ఇట్లా మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. కానీ ఎక్కడ పోయినా మన కురుమూర్తి జాతరకు వచ్చిన మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కురుమూర్తి జాతరకు వచ్చిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కురుమూర్తి స్వామి సాక్షిగా నేను రుణమాఫీ పూర్తి చేస్తాను. యాదగిరి గుట్ట పోతాడు, యాదగిరి లక్ష్మీనరసింహ సాక్షిగా రుణమాఫీ పూర్తి చేస్తాడు. ఇట్లా అలంపూర్ పోతాడు, అలంపూర్ జోగులాంబ సాక్షిగా రుణమాఫీ పూర్తి. అంటే లాస్ట్కు ఏమవుతుందంటే రేవంత్ రెడ్డి గారిని ఈ రాష్ట్ర ప్రజలు నమ్మడం లేదు. లాస్ట్కు దేవుళ్ళ మీద ఓటేసి పరిపాలన చేయడం ఎంతవరకు కరెక్ట్ అనే విషయం ఆలోచించుకోండి. నేను ఆ రోజు నమ్మి ఓట్లేసి నేను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు, దేవుళ్ళ మీద ప్రమాణం చేసిన దేవుళ్ళు కూడా నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి నేను ఎక్కడ నమ్మని పరిస్థితి లేదు. కాబట్టి నేను నమ్మి ఓట్లేసిన పాపానికి ప్రజలు ఈరోజు వాళ్ళ చెంపల మీద వాళ్ళే కొట్టుకుంటారు. కాబట్టి మీరు ఏమన్నా చేసుకుని ప్రజలకు అన్యాయం జరగకుండా పూర్తి న్యాయం చేయండి. అదొకటి. ఈరోజు పూర్తి స్థాయిలో వరి కొనుగోళ్ళు నడుస్తున్నాయి. ఇంకా మళ్ళీ కొద్ది రోజులు అయితే మనకు తుకాలు పోసుకున్న టైం వస్తుంది. మీరు మీటింగ్ పెట్టి తుకాలకు నీళ్ళు ఎప్పటి నుంచి ఏ నెల వరకు ఇస్తారా ఇవ్వరా అనే ఆలోచన కూడా చేయండి. ఎందుకంటే మన తుకాలు పోసుకొని ఒడ్లు తీసుకుంటున్నారు, తుకాలు పోసుకున్న రైతులను నష్టపరచ చేయకుండా గతంలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నాం కూడా ప్రతిసారి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నీళ్ళ నిరంజన్ రెడ్డి గారు దూరదృష్టి ఆలోచనతోటి ముందస్తుగా మీటింగ్ పెట్టి ఈ నెల నుంచి ఈ నెల వరకు నీళ్లు వస్తవి, అంతవరకు తుకాలు పోసుకుంటూ రైతులకు లేదా ఆరుతడి పంటలు పండించుకుంటూ పంటలు మార్పిడి చేసుకోనని దూరదృష్టి కలిగిన నేత సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు. కాబట్టి ఆ విధంగా ఈ రోజు వరకు మనకు ఐపీ మీటింగ్ పెట్టలేదు. నీళ్లు వస్తవా రావా అన్న సంగతి తెలియదు. ఒకటి తుకాలు పోసుకున్నాక ఇప్పటికే రైతులు నష్టపోతున్నారు. కాబట్టి ఇంకా మనం నష్టం చేయకుండా మీటింగ్ పెట్టి ఎంతవరకు నీళ్ళు ఇస్తారు, ఎంతవరకు నీళ్ళు ఏ నెల వరకు వస్తే ఏ నెల రావని ఆలోచనతో చేసుకొని రైతులకు అన్యాయం జరగకుండా మీరు ఇస్తానన్న ఎలక్షన్ల హామీలు నెరవేర్చాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను.